జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. ఎవడైతే తన మనసును అదుపులో పెట్టుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి వాడికి చలి, వేడి, సుఖము, దుఃఖము, సన్యాసము, అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది. మానవులు సామాన్యంగా ద్వంద్వములకు లోనవుతుంటారు. సుఖ దుఃఖములు, లాభ నష్టములు, రాగద్వేషములు, మానావమానములు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములకు లోబడి ప్రవర్తిస్తుంటారు. పైన చెప్పబడిన ద్వంద్వములను సమంగా చూడటము ఎవరికీ సాధ్యం కాదు. సుఖము కలిగినప్పుడు పొంగిపోవడము, దుఃఖము వచ్చినప్పుడు కుంగిపోవడము మానవ లక్షణము. ఎవరైనా తనను పొగిడితే పొంగిపోవడము, ఎవరైనా తిడితే కోపపడటము, దిగులు పడటము, కుంగిపోవడము సామాన్యంగా జరిగేది. ఎవడైనా మనకు సన్మానం చేసి పొగిడితే పొంగిపోతాము. అదే సభలో ఎవడైనా తిడితే కుంగిపోతాము. వేసవి కాలంలో ఎండను తిట్టుకుంటాము, వానాకాలంలో చిత్తడిని తట్టుకుంటాము, చలికాలంలో చలిని తిట్టుకుంటాము, వాటి వల్ల వచ్చే రోగాలను తిట్టుకుంటాము. వాతావరణం ఆహ్లాదంగా ఉంటే పిక్నిక్లకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. ఇలా ద్వంద్వాలకు లోబడి ప్రవర్తించడము మానవ లక్షణము. ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోబడి మనసు ఎల్లప్పుడూ అశాంతితో చంచలంగా ఉంటుంది, నిలకడ ఉండదు. అలా కాకుండా మనసును జయించిన వాడు, మనస్సును నిలకడగా ఉంచుకోగలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతన్ని శీతోష్ణములు, సుఖదుఖములు, మానము, అవమానము ఏమీ ప్రభావితము చేయలేవు. సర్వకాల సర్వావస్థల యందు నిర్వికారంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడు. పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చెలింప చేయలేదు. అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా, ద్వంద్వాలకు అతీతంగా పరమశాంతితో ఉంటాడు. కాబట్టి ప్రతివాడు అభ్యాసము చేత, వైరాగ్యము చేత, వివేకము చేత మనసును తన అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ సమాహిత అన్నారు. అంటే మన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయాలి. అంటే మనకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా దానిని పరమాత్మకు అర్పించాలి. ఆ సుఖ దుఃఖాలను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాల్సి, అప్పుడే మనసును అదుపులో ఉంటుంది, ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు, సుఖ దుఃఖములు, సన్యాసము, అవమానము అతనిని బాధించవు. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. శాస్త్రములను చదివి సంపాదించిన జ్ఞానముతోనూ, ఆ జ్ఞానమును ఆచరించి ఆర్జించిన విజ్ఞానముతోనూ తృప్తి చెందిన మనసు కలవాడు, చలించని మనసు కలవాడు, ఇంద్రియములను తన అదుపులో ఉంచుకున్నవాడు, తన ఎదురుగా కనబడుతున్న బంగారము, రాయి, మట్టి బిడ్డలను ఒకే విధంగా భావిస్తాడు. అటువంటి వాడిని యుక్తుడు అయిన యోగి అని అంటారు. ఇక్కడ యోగి అనే పదం వాడారు. యోగి అంటే ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న జీవాత్మను వెనుకకు మళ్లించి తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపముతో పరమాత్మలో కలపడానికి ప్రయత్నించేవాడు యోగి. యోగము అంటే కలయిక. మనకు యోగులు చాలామంది కనబడతారు, కానీ యోగులలో యోగయుక్తులు కొంతమందే ఉంటారు. అటువంటి వారి లక్షణములు ఇక్కడ వివరిస్తున్నారు. యోగులు వేదములు, శాస్త్రములు అధ్యయనము చేసి అపారమైన జ్ఞానము సంపాదిస్తారు. ఆ జ్ఞానమును ఆచరణలో పెడతారు. దానినే విజ్ఞానము అంటారు. ఆ జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తి పొందుతారు. జ్ఞానం అంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి సంపాదించినవి, గురువుల వలన ఉపదేశము పొందినవి, పెద్దల ద్వారా వినినది. జ్ఞానము, విజ్ఞానము అంటే తాను పొందిన జ్ఞానమును ఆచరణలో పెట్టడం. కొంతమంది శాస్త్రములు, వేదములు చదివి తమకు అంతా తెలుసు అనుకుంటారు. అది తప్పు. నేర్చుకున్న జ్ఞానమును ఆచరణలో పెట్టినప్పుడే అది విజ్ఞానం అవుతుంది. పుస్తకములు చూచి, తన తల్లి, అత్తగారు ఇంకా ఇతర పెద్దవారు చేస్తూ ఉండగా చూచి వంట చేయడము, నేర్చుకోవడము జ్ఞానము. తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డించడం విజ్ఞానం. రెండూ అవసరమే. అలాగే ముందు పరమాత్మ గురించి, ఆయన తత్వం గురించి, ఆయనను పొందే మార్గము గురించి తెలుసుకోవడము జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానమును ఆచరించి
పరమాత్మలో ఐక్యం కావడం విజ్ఞానం. వీటి వలన ఆత్మతత్వాన్ని తెలుసుకొని తృప్తిపడిన వాడు యోగయుక్తుడు. ఇక్కడ తృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందడం, లేని దాని కొరకు ఆరాటపడకపోవడం. కొంతమంది వేదములు, శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, భగవద్గీత చదువుతూనే ఉంటారు, వల్లె వేస్తూనే ఉంటారు. వారికి తృప్తి అంటూ ఉండదు. కానీ వాటిని ఆచరణలో పెట్టడము శూన్యము. వారికి కేవలము శాస్త్రజ్ఞానము తప్ప వేరే ఉండదు. తృప్తి అనేది అసలే ఉండదు. తృప్తి లేని వాడికి ఎంత జ్ఞానము ఉన్నా ఏం లాభం లేదు. పైగా చదివింది చాలదు, ఇంకా ఇంకా చదవాలి అని నిరంతర అశాంతితో బాధపడుతుంది. అలా కాకుండా తాను ఆర్జించిన జ్ఞానమును ఆచరణలో పెట్టిన వాడే అసలైన జ్ఞాని. అటువంటి వాడు తనకు ఉన్నదానితో తృప్తి చెందుతాడు, లేని దాని కొరకు పాకులాడడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. జీవితం తృప్తిగా ప్రశాంతంగా గడుపుతాడు. రెండవ లక్షణము కూటస్థుడు, అంటే ఎవరేమైనా ఏ విధమైన వికారము చెందని వాడు. కూటము అంటే కమ్మరివాడి దిమ్మె. దానిని సుత్తితో ఎంత కొట్టినా చలించదు. దాని మీద బంగారం పెట్టి కొట్టినా, రాగి పెట్టి కొట్టినా, ఇనుము పెట్టి కొట్టినా అది చలించదు. అలాగే బయట ఉన్న విషయములు తనను ఎంత ప్రలోభ పెట్టినా చలించని వాడు నిర్వికారుడు, కూటస్థుడు అనబడతాడు. సుఖ దుఃఖములు, లాభ నష్టములు, మానవమానములను సమంగా భరించేవాడే కూటస్థుడు. అట్టివాడే యోగయుక్తుడు. ఇంకా మూడవ లక్షణము విజితేంద్రియ, అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాడు, అంటే ఇంద్రియ నిగ్రహము కలవాడు. సాధారణంగా జితేంద్రియ అంటారు, కానీ ఇక్కడ విజితేంద్రియ అన్నారు. అంటే బాగుగా, ప్రకృష్టంగా అని అర్థము. ఏమాత్రం సందేహం లేకుండా ఇంద్రియములను జయించిన వాడు అని అర్థము. అంటే ఏది కనబడితే అది కావాలని కోరుకోవడము, దాని కొరకు ఆరాటపడటము, స్పర్శ సుఖం కోసము పరితపించడము, దాని కొరకు చేయకూడని పనులు చేయడము, ఇవన్నీ ఇంద్రియములు మన ఆధీనంలో లేకపోవడం వలన జరుగుతుంటుంది. కాబట్టి ఇంద్రియములను ఎల్లప్పుడూ మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇంకా నాలుగవ లక్షణము సమదృష్టి. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పారు పరమాత్మ. సమలోష్టాశ్మ కాంచన. లోష్టము అంటే మట్టి బెడ్డ. మట్టి గట్టిబడితే ఆశ్మము అంటే రాయి, కాంచనము అంటే బంగారము, అది కూడా మట్టి నుండే వస్తుంది. ఈ మూడింటిని సమానంగా చూచేవాడు అని అర్థము. మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటాము, రాయిని మట్టిని బయట పారేస్తాము, వాటి విలువలను బట్టి ప్రవర్తిస్తాము. కానీ యోగి అలా కాదు, మూడింటిని సమానంగా చూస్తాడు. దాని అర్థము మట్టిని బీరువాలో దాస్తాడు అని కాదు, నిర్వికారంగా ఉంటాడు, దీనికి ఆశపడడు. బంగారము విలువ కలది, అది రేరు మెటల్, కానీ రాయి ఎక్కడైనా దొరుకుతుంది, అది మన మానసిక కల్పన. యోగికి బంగారం ఇచ్చినా ఏమీ చేసుకోలేడు, అందుకే అతనికి బంగారము రాయితో సమానము. మనం అవసరం ఉన్నా లేకపోయినా గొప్ప కోసము మా దగ్గర ఇంత బంగారం ఉంది అని చెప్పుకోవడానికి విపరీతంగా బంగారం కొని దానిని దాచుకొని దానిని ఎక్కడ దొంగలు ఎత్తుకుపోతారో అని నిరంతరము భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటాము. ప్రశాంతతను కోల్పోతాము, అశాంతిని కొని తెచ్చుకుంటాము. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ లోకంలో ఉన్న సమస్త పదార్థాలు పంచభూతాత్మకములు, అంటే 5 ధాతువుల వలనే ఏర్పడ్డాయి. పర్వతములు, చెట్టు, పుట్ట, ఈ దేహము, రాయి, బంగారము, వెండి, ఇనుము, ఇతర లోహములు అన్నీ పంచభూతముల నుండి ఏర్పడ్డాయి. ఈ విషయం తెలిసిన వాడికి ఏ వస్తువు చూచినా ఒకటిగానే కనబడుతుంది, కానీ వేరుగా కనబడదు. అటువంటి వాడు అన్నింటిలోనూ సమత్వాన్ని చూస్తాడు. ఒక వస్తువుకు ఉన్న విలువను మన మనస్సు నిర్ణయిస్తుంది, అంతేకాని ఆ వస్తువు కాదు. రాళ్ళు, మట్టి అధికంగా లభిస్తాయి, కానీ బంగారము అరుదుగా లభిస్తుంది. టన్ను మట్టి నుండి ఔన్సు బంగారం దొరుకుతుంది, అందుకని దానికి విలువ ఎక్కువ. చిన్న పిల్లవాడి ముందు బంగారము పెట్టినా, మట్టిబిడ్డ పెట్టినా వాడికి ఒకటే. పైగా వాడు మట్టిబిడ్డ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. కాబట్టి వస్తువులలోని హెచ్చుతగ్గులను, విలువలను మన మనస్సు నిర్ణయిస్తుంది. తన ఆఫీసర్ను చూచి తండ్రి గడగడా వణుకుతాడు, కానీ కొడుకు ఆఫీసర్ను చూసి అస్సలు లక్ష్య పెట్టాడు. పైగా ఆయన నీకు ఆఫీసరు, నాకు కాదు అని ఎదురు చెబుతాడు. ఎందుకంటే కొడుకు దృష్టిలో ఆ వ్యక్తికి విలువ లేదు. కొడుకు గౌరవించే వాడిని తండ్రి లక్ష్య పెట్టాడు. దీనికంతా మన మనసే కారణము. కాబట్టి జ్ఞానము, విజ్ఞానములతో తృప్తి పొందిన సాధకుడికి
ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకంగానే కనబడుతుంది, కానీ వేరుగా కనిపించదు. అటువంటి వాడిని యుక్తుడు, యోగి అని అంటారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్తులు అంటే ఎటువంటి ప్రతిఫలము కోరకుండా ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు. మిత్రులు అంటే ఏదో ఒక ప్రతిఫలము కోరి ఉపకారం చేసేవాళ్ళు. అరి అంటే అకారణంగా శత్రుత్వము వహించేవాళ్ళు. ఉదాసీన అంటే ఎవరు ఎలా పోతే మనకెందుకులే, మనం బాగుంటే చాలు అనుకునేవాళ్ళు. మధ్యస్థ అంటే అటు ఉపకారము కానీ ఇటు అపకారము కానీ చేయకుండా మధ్యలో ఉండి మధ్యవర్తిత్వము నడిపేవారు. ద్వేష్య అంటే మనము ద్వేషించేవారు. బంధువులు అంటే మన రక్త సంబంధీకులై మన మేలు కోరేవారు. సాధుష అంటే ఎల్లప్పుడూ సాత్విక గుణంతో ఉండేవారు. పాపేషు అంటే ఎల్లప్పుడూ పాపములు చేస్తూ ఉండేవారు. సాధకుడు అయిన వాడు పై చెప్పబడిన అందరి యందు సమబుద్ధి కలిగి ఉండాలి. అందరినీ సమానంగా ఆదరించాలి, గౌరవించాలి. అటువంటి వాడిని శ్రేష్ఠుడు, గొప్పవాడు అని అంటారు. ఇంతకు ముందు శ్లోకంలో బంగారము, మట్టిబిడ్డ, రాయి అనే ప్రాణము లేని వస్తువుల గురించి చెప్పబడింది. ఈ శ్లోకంలో వివిధ రకములైన మనస్తత్వములు గల మనుష్యుల గురించి చెప్పాడు పరమాత్మ. మానవ జీవితంలో ఇంట్లో కానీ, బయట కానీ, బంధువర్గంలో కానీ, మిత్రులలో కానీ, బయట వాళ్ళలో కానీ రకరకాల మనస్తత్వాల వాళ్ళు తారసపడుతుంటారు. అందరితోనూ సమాన భావంతో ఉండటము ఎవరికీ సాధ్యం కాదు. కొందరితో మిత్రత్వము, మరికొందరితో శత్రుత్వము తప్పదు. అజాత శత్రువుగా ఉండటము సాధ్యం కాదు. ఇది కొంతమంది అభిప్రాయం. సాధన చేస్తే ఇదేమీ కష్టతరమైన విషయము కాదు. సాత్విక బుద్ధితో అందరితో మంచిగా ఉండటము ఎందుకు సాధ్యం కాదు అని మనకు మనమే ప్రశ్నించుకుంటే సాధ్యమవుతుంది అనే జవాబు లభిస్తుంది. మిత్రత్వానికి కానీ శత్రుత్వానికి కానీ మన మనసే కారణము అని ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఆ మనసును సంయమనం చేస్తే ఏదీ అసాధ్యం కాదు. తరతరాల నుండి మనకు శత్రుత్వం ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మన శత్రువులను ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి అతని యోగక్షేమాలు కనుక్కోవడం అంత కష్టం కాదు. కానీ మనసును సమాధానపరుచుకోవడమే కొంచెం కష్టము. అలా చేయగలిగిన నాడు ఎవరికీ శత్రువులు అనేవారు ఉండరు. ఈ శ్లోకంలో మానవులు ఎన్ని రకాల వారు ఎలా ఉంటారు, వారితో మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని వివరించాడు పరమాత్మ. మొదటి వాడు సుహృతు. అతని స్వభావం అందరికీ మేలు కోరడము. తన చుట్టూ ఉన్న సమాజం అంతా బాగా ఉండాలి, అంతా క్షేమంగా ఉండాలి అని అనుకుంటాడు. అటువంటి వాడు అందరికీ మేలు చేస్తాడు. తిరిగి ఎటువంటి ఫలమును కానీ ప్రత్యుపకారమును కానీ ఆశించడు. రెండవ వాడు మిత్రుడు. కేవలం మిత్రత్వం వలన మిత్రుడి మేలు కోరుతుంటాడు. ఒకవేళ ఆ మిత్రత్వం పోతే మిత్రుడే శత్రువు అవుతాడు. కాబట్టి మిత్రుడు కోరే మేలు షరతులతో కూడినది. మిత్రుడుగా ఉన్నంతకాలమే మేలు చేస్తాడు. మూడవ వాడు అరి అంటే శత్రువు. మనం ఎవరి గురించి అతని ఎదుట కానీ పరోక్షంగా కానీ చెడ్డగా మాట్లాడతామో అతడే శత్రువు. మనకు శత్రువులు చాలామంది ఉంటారు. ఎల్లప్పుడూ మనకు అపకారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తర్వాత వాడు ఉదాసీనుడు. ఎవరి పక్షాన ఉండడు, తటస్థంగా ఉంటాడు. వాడు ఎవరికీ మేలు చేయడు, కీడు చేయడు. వాళ్ళు మనకు అపకారం చేయరు, అలాగని ఉపకారం చేయరు. ఏది జరిగినా చూస్తూ ఉంటారు. తర్వాత వాడు మధ్యస్థుడు. ఇద్దరు తగాదా పడుతుంటే వారి మధ్య తగాదా తీర్చేవాడు. ఎవరి పక్షాన నిలవకుండా నిష్పక్షపాతంగా ప్రవర్తించేవాడు. ఇరుపక్షాల హితము కోరేవాడు. అటువంటి వాడి మీద ఇరుపక్షాలకు నమ్మకం ఉంటుంది. తర్వాత రకం వాళ్ళు ఉన్నారు. వాళ్లకు పని పాట ఉండదు. అందరి గురించి ద్వేషం పెంచుకుంటారు. ఎప్పుడూ ఎవరితో ఒకరికి అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. తేలుకొండి మాదిరి కొడుతూ ఉంటారు. ఇతరుల గురించి ఏ కారణం లేకుండా చెడు ప్రచారం చేస్తుంటారు. ఎదురు పడితే మొహాలు చూచుకోరు. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు బంధువులు. బంధనము కల వాళ్ళు బంధువులు. ఇందులో రెండు రకాలు. మొదటి రక్తము రక్త సంబంధీకులు, దాయాదులు. రెండవ రకము భార్య ద్వారా కలిసిన వాళ్ళు. ఈ బంధువులలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మరికొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. లోపల ఇష్టం లేకపోయినా బయటికి మాత్రము బంధుత్వము పాటించక తప్పదు. అత్త కోడలికి, అత్త అల్లుడికి, మామ అల్లుళ్ళకి పడదు, కానీ పైకి ప్రేమలు నటిస్తుంటారు. సాధారణంగా దాయాదుల మధ్య శత్రుత్వం ఉంటుంది.
ఈ రోజుల్లో దగ్గరి బంధువులు కూడా ఒకరినొకరు ద్వేషించుకోవడము సర్వసాధారణం అయిపోయింది. తల్లిని చంపిన తనయుడు, తండ్రిని చంపిన కొడుకు, భార్యను చంపిన భర్త, కూతురిని చెరిచిన తండ్రి, ఇలాగా బంధుత్వాలు కూడా కలుషితం అవుతున్నాయి. తర్వాత రకం వాళ్ళు అంటే సాధు స్వభావం కలవాళ్ళు, ఎల్లప్పుడూ ధార్మిక జీవనం గడిపేవాళ్ళు, ఎవరికీ అపకారం చేయని వాళ్ళు, అందరి మంచి కోరేవాళ్ళు, ఇతరులకు చేతనైన సాయం చేసేవాళ్ళు, ఎవరిని పరుషంగా మాట్లాడరు, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటారు. తర్వాత రకము పాపేషు, సాధువులకు వ్యతిరేకము పాపులు. సాధువులు ధార్మికులు అయితే పాపులు అధర్మవర్తనులు. వీరికి న్యాయము ధర్మం అంటే ఇష్టం ఉండదు. వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ ఎవరికి అపకారం హాని తలపెడదామా అని సాగుతుంటాయి. వీరిని అసాంఘిక వ్యక్తులు అని కూడా అంటారు. ఇన్ని రకముల మానవుల మధ్య మనం నిత్యం తిరుగుతున్నాము. ఎవరైతే వీరందరినీ సమభావంతో చూస్తాడో వాడే శ్రేష్ఠుడు, సమబుద్ధి కలవాడు, ఉత్తముడు. పాపులతోనూ శత్రువులతోనూ మంచివారితోనూ సమబుద్ధి కలిగి ఉండటము సాధ్యమా అని మనకు ఒక సందేహం రావచ్చు. కానీ ఈ శ్లోకాన్ని తాత్విక బుద్ధితో అర్థం చేసుకుంటే సాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు సాత్వికుడే, మంచివాడే. ఎందుకంటే ప్రతి మానవుడిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. వాడిలోని దుష్టత్వము వాడి సహజ లక్షణము కాదు. పరిసరాల ప్రభావము, పెరిగిన వాతావరణము, పూర్వజన్మ సంస్కారము వీటి వలన వచ్చింది. ఉదాహరణకు శ్రీగంధము చెక్కను చూడండి. దాని సహజ లక్షణము సువాసనలు వెదజల్లడము. కానీ ఆ గంధపు చెక్కను వాడకుండా మూలపడేస్తే దానికి దుమ్ము పట్టి మకిల పట్టి అది దుర్వాసన వేస్తుంది. ఆ గంధపు చెక్కను తీసుకొని శుభ్రంగా రుద్ది కడిగి సానరాయి మీద పెట్టి రుద్దితే ఆ గంధపు చెక్క నుండి సువాసన కలిగిన గంధం వస్తుంది. అలాగే పూర్వజన్మ వాసనలు, పరిసర ప్రభావాలు మానవునిలోని ధార్మికతను, మంచితనాన్ని కప్పినప్పుడు గంధపు చెక్కను మంచినీటితో కడిగినట్టు మనం మంచితనంతో ఆ దుర్మార్గుడిని కూడా సన్మార్గుడిగా మార్చవచ్చు. ఈ ప్రక్రియలో ఆ దుర్మార్గుడిని శిక్షించవచ్చు. ఆ శిక్ష ద్వేషంతో కాకుండా ప్రేమతో ఆ దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చాలి అనే సద్బుద్ధితో అయి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను దండించడము, గురువులు శిష్యులను దండించడము, ప్రభుత్వం నేరస్తులను దండించడం ఇలాంటిది. అలాగే సాధువులు కూడా తమ సాధు ప్రవర్తనతో దుర్మార్గులను, పాపులను కూడా తమ ప్రేమతో సన్మార్గులుగా మార్చిన సంఘటనలు మన పురాణాలలో అక్కడక్కడ కనిపిస్తాయి. అందుకే సాధువులు అందరి పట్ల సమభావన కలిగి ఉండాలి. అంటే రాగద్వేషములు లేకుండా ఉండాలి. ఎవరి పట్ల శత్రుత్వము, ద్వేషభావన పెంచుకోకూడదు. ఈ దేహము మీద అభిమానము తగ్గించుకోవాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు.